ఎగతాళి చేయాలని ఇట్లాంటి ఒక కూటానికి యేసు ప్రభు అంటే నచ్చనోడు ఒకడు వచ్చాడట. వస్తా వస్తా దారిలో 2 కమలాకాయలు ఉంటాయి కదా, కమలాకాయలు 2 జేబులో పెట్టుకొని వచ్చాడట. జేబులో పెట్టుకొని వచ్చి చూస్తున్నాడు, ఏడ కూర్చుందామని. వాళ్ళ ఫ్రెండ్ పిలిచాడు, చర్చికి పోదాం రారా అని. ఆడు పిలిచాడని వచ్చాడు. కానీ వచ్చినోడు వెటకారం, ఎగతాళి. సో వాడి భక్తి వాడు చేసుకుంటాడు, నేను చేసే వెటకారం నేను చేద్దామని వీడు వస్తా ఆ బజార్లో బండి మీద 2 కమలాకాయలు కొనుక్కొని జేబులో పెట్టుకుని వచ్చాడు. సరే వచ్చినాక కూర్చున్నాడు. ఇట్లానే ప్రార్థన జరుగుతూ ఉంది. ఒక ముసలమ్మ ఉంది ముందు, ముసలమ్మ కూర్చొని భలే ప్రార్థన చేస్తుంది. చూస్తున్నాడు, నవ్వుకుంటున్నాడు. అబ్బా అని, ప్రభువా అయ్యా అని 2 చేతులు ఇలా జాపి, అయ్యా తండ్రి స్తోత్రం, అయ్యా 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 అని పాపం ముందుకు దూకుతుంది, వెనక దూకుతుంది, అయ్యా 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 అంటుంది. తండ్రి స్తోత్రం, అయ్యా 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 అంటుంది. ముందుకు దూకు, వెనక్కు దూకు, తిప్పలు పడుతుంది మొత్తానికి. వీడు చూసి నవ్వి ఏమొక చేయాలి ఈ పని అని ఈ 2 జేబుల్లో ఉన్న కమలాకాయలు 2 తీసి ఆమె ఇట్లా చేతులు పెట్టి అయ్యా అయ్యా ప్రభా అంటుంది కదా. వెనక నుంచి సైలెంట్ గా 2 కమలాకాయలు అని చేతిలో పెట్టి మెల్లగా కూర్చున్నాడు. సైలెంట్ నిశ్శబ్దంగా కూర్చున్నాడు. ఎప్పుడైతే 2 చేతుల్లో కమలాలు వచ్చినాయో వాటిని టపామని పట్టేసుకొని హల్లెలూయా స్తోత్రం, గ్లోరీ, హల్లెలూయా 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 హల్లెలూయా, దేవా నీకు స్తోత్రం, చేసినందుకు వందనాలు, ఇచ్చినందుకు స్తోత్రం, హల్లెలూయా. వీడి వెనక పగలబడి నవ్వుతున్నాడు. పిచ్చిది, ఎంత పిచ్చిది. కమలాలు 2 చేతిలో పెట్టింది నేను, యేసుప్రభు పైనుంచి చేశాడు అనుకుంటుందా ఏంది? అరే ఎంతసేపు పరవశించిపోతుంది, హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా స్తోత్రం అంటుంది. పిచ్చి మోహంది అని వెనక కూర్చొని ఎగతాళిగా పగలబడి నవ్వుకుంటున్నాడు. అటువాళ్ళ మీద పడుతున్నా, ఇటువాళ్ళ మీద పడుతున్నా నవ్వుకుంటా. కాసేపు అయిన తర్వాత వాటిని చూసుకొని ఏడుస్తుంది సంతోషంగా. వెనక్కి తచ్చాడు. ఏందన్నాడు? ఏసై ఇచ్చాడయ్యా అన్న. ఎవరు అన్నాడు? ఏసయ్యా. నీకుందా? నేనే పిచ్చి ముసల్దానా ఇచ్చింది. ఏసై ఇచ్చాడా? ఎట్లిచ్చాడమ్మా? పైనుంచి చేశాడా? మీలాంటి అమాయకులు ఉండబట్టి వాళ్ళ ఆట సాగుతున్నాయి అన్నాడు. అప్పుడు ఉంది, అయ్యా నేను మా చేతిలో పెట్టింది నువ్వా అంది. నేనే. అయ్యా నువ్వు చర్చికి వస్తావా? రోజు వస్తావా? వారం వస్తావా అంది. లేదు, నా ఫ్రెండ్ వచ్చాడు, వాడితో పాటు వచ్చాను. ఏందంట అన్నాడు. అవునా, నువ్వు రోజు వచ్చాడు కదా? అమ్మో నా యేసయ్యో, ఇంకా స్తోత్రం అంటుంది. ఆహా ఏందమ్మా, ఏంది మరీ పరవశించిపోతున్నారు? ఏందంటే, నా దేవుడు ఎంత గొప్ప దేవుడయ్యా, ఎంత ఆశ్చర్యకార్యం ఇది, స్తోత్రం అంటుంది. అసలు ఏం వచ్చింది ముసలానికని వాడికి అర్థం కావట్లా. ఇప్పుడు ఏమని వెటకారం చేద్దామన్నాడు, వాడు వెటకారం పాలవుతున్నాడు ఏమో దెబ్బకి. చివరికి అసలు సంగతి చెప్పింది. ఏం లేదయ్యా, ఈ మధ్య కాస్త రక్తం తగ్గిందన్నారు డాక్టర్లు. కాస్త నీరసం వస్తుంటే కాస్త రక్తం తగ్గింది ముసలిదన్న, రోజు 2 పండ్లు తిన్నన్నారు. నిన్న తిన్నాను, మొన్న తిన్నాను, అటు మొన్న తిన్నాను, రోజు దొరుకుతున్నాయి కానీ ఈ రోజు దొరకలేదయ్యా కాయలు. ఏం చేసేది ప్రభా, డబ్బులు లేవు కదయ్యా, నేను ఏం చేసేది నాయన అని ప్రార్థన చేస్తున్నాను. అసలు నా దేవుడు ఎంత గొప్ప దేవుడయ్యా, నా కోసం రప్పించాడయ్యా నిన్ను అంది. నోర్మయ్య, నీకోసం వచ్చేది నేను, వాడు తీసుకొచ్చాడు నన్ను. వాడు రమ్మంటే ఏదో మొహమాటానికి వచ్చాను నేను, నీకోసం వచ్చేది ఏంది నోర్మయ్య అన్నాడు. సరే మీ వాడు రమ్మన్నాడు, వచ్చావే అనుకో. నువ్వు బజార్లోకి ఎందుకు వెళ్ళాలి? సరే బజార్లోకి వెళ్ళావు అనుకో, అన్ని పండ్లు ఉండంగా నాకు అవసరమైన ఈ పండ్ల మీదకి నీ దృష్టి ఎందుకు వెళ్ళాలి? సరే వెళ్ళింది అనుకో, నువ్వు డబ్బులల్లో పెట్టి ఎందుకు కొనాలి?
కొన్నావే అనుకో, ఇంతమంది కూర్చొని ఉంటే నా వెనక్కి ఎందుకు రావాలి? సరే వచ్చావు అనుకో, జేబులో పెట్టుకొని పోత ఒలుచుకొని నువ్వే తినొచ్చు. అవి రెండు తీసి నా చేతిలో ఎందుకు పెట్టాలి? ఆలోచించు. ఇది నా దేవుని పని కాదంటావా? వీడికి సౌండ్ లేదు ఇక. నేను కామెడీ చేద్దాం అనుకుంటే నేనే కామెడీ అయిపోయాను కదా అని వాడికి భయపడటం మొదలు పెట్టాడు. నిజమే కదా, వాడు రమ్మన్నాడు అనుకో, నేను బజార్లోకి ఎందుకు వెళ్ళాలి? ఆమెంటి కమలాలే తినాలని కోరుకుంది, అయ్యే వచ్చినాయి. ఇట్లాంటి కార్యాలు ఎన్నెన్నో